హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విజయవాడలో సెకండ్ డే ఇది. మా ప్లాన్ అయితే ఈరోజు అమరావతి, గుంటూరు అండ్ రిటర్న్ టు విజయవాడ అని అనమాట. విజయవాడ వెళ్తున్నాం, దారిలో మాకు ఒక కేవ్స్ కనిపించాయి. ఆ కేవ్సే ఉండవల్లి కేవ్స్. ఇదిగోండి చూడండి, రాక్ కట్ కేవ్స్ అంట ఉండవల్లి. యాక్చువల్గా నేను ఇది మొత్తం వ్లాగ్ చేస్తాను ఫ్రెండ్స్, కానీ అది సపరేట్గా అప్లోడ్ చేస్తాను. కానీ ఇది జస్ట్ ఒక పార్ట్ని చూపించడం మాత్రం ఈరోజుకి. ఫ్రెండ్స్, యాక్చువల్గా లోపలికి వెళ్తున్నాడు మాస్క్ వేసుకుని వెళ్ళాలి, కానీ నాకు మాస్క్ లేదు. సో నేను హెల్మెట్ వేసుకున్నాను, వర్మ మాస్క్ వేసుకున్నాడు. అండ్ అలా మనం ఉండవల్లి కేవ్స్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉండవల్లి కేవ్స్. ఈ కేవ్స్లో చాలా అంటే చాలా అద్భుతాలు ఉన్నాయి. అండ్ ఒక 2-3 డేస్లో నేను బ్లాగ్ మొత్తం అప్లోడ్ చేస్తాను ఉండవల్లి కేవ్స్ది. దీంతో అప్లోడ్ చేద్దామంటే ఇది ట్రావెల్ బ్లాగ్ కదా, దాంట్లో కలిసిపోతుంది. సో అప్లోడ్ చేయట్లేదు అనమాట. సో చూసి వచ్చాక మొత్తం గొంతు ఎండిపోయింది. సో గొంతును తడుపుకుందాం అని చెప్పేసి ఒక క్రష్ తాగేస్తున్నాం అనమాట. క్రష్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి విజయవాడలో ఉంటే. మాకు యాక్చువల్గా రూట్లు తెలియక అటు తిరిగి లాస్ట్కి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ ఒక ఆయన అడిగితే ఆయన రూట్ చెప్పారు, అమరావతికి వెళ్ళాలని చెప్పి. ఆయన రూట్ చెప్పడం వల్లే మేము వెళ్తున్నాం అనమాట. అండ్ ఆ రూట్స్ అయితే చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి ఫ్రెండ్స్, మామూలు గలీజ్గా లేవు అసలు. కానీ మెయిన్ రోడ్ ఒకటి ఉంటుంది, అది మాకు తెలియదు కాబట్టి మేము అలా వెళ్ళాం. మామూలుగా అంటే అసలు అమరావతి చాలా కన్స్ట్రక్షన్స్ అయిపోతుంది చూపించారు, బట్ మాకైతే ఎక్కడ అంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కనబడలేదు. మాకు బాగా కనిపించినవి ఒకటి వెట్టు, ఇంకోటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. నెక్స్ట్ అసెంబ్లీ కనిపించింది ఫ్రెండ్స్. అసెంబ్లీలోకి మమ్మల్ని అలో చేయలేదు, ఎందుకంటే వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలంట. సెక్రటరేట్లో కూడా అంతే, పర్మిషన్ కావాలంట. సో లోపలికి అలో చేయలేదు. సో అలా వెళ్ళి బయట తిరిగి వస్తాం అనమాట. ఇప్పుడు మేమైతే సెక్రటరేట్ వైపు వెళ్తున్నాం. ఈ రోడ్ చూసారు ఎంత నేరోగా ఉందో. మ్యాక్సిమం రూట్స్ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ అమరావతి వెళ్ళడానికి మాత్రం ఒక మెయిన్ రోడ్ ఉంటుంది, అది మనకి తెలియదు అనమాట. తెలియకే తప్పలం. తెలుసుంటే నీట్గా ఆ రూట్లో వెళ్ళిపోతాం కదా. కానీ నాకైతే మాత్రం ఫుల్ అడ్వెంచర్స్గా ఉంది ఫ్రెండ్స్ ఈ రూట్ అయితే. చూసారా, ముందు నుంచి లారీ వస్తుంది, లారీని తప్పించిపోయి పక్కకి వెళ్ళాం. ఫుల్ అడ్వెంచర్ అసలు, మామూలుగా లేదు అడ్వెంచర్ అయితే మాత్రం. అడ్వెంచర్ చేసుకుంటూ అలా అమరావతి వెళ్ళాం. కానీ అమరావతి నుంచి గుంటూరు వెళ్ళిన మాత్రం సూపర్ ఫ్రెండ్స్, ఒకటే రూటు జమ్మని కొట్టుకెళ్ళిపోయాం. కానీ ఎటువంటి వీడియోస్ చేయలేదు ఫ్రెండ్స్. గుంటూరు మా ఫ్రెండ్స్ని కలిసి అక్కడ లంచ్ చేసి అండ్ విజయవాడ రిటర్న్ అయిపోయాం అనమాట. మళ్ళీ విజయవాడలో అలా మాల్స్ అవి తిరిగి ఇంకలా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. బట్ పెద్దగా అయితే వీడియోస్ అయితే తీయలేదు రిటర్న్లో, బికాజ్ ఫుల్గా అలసిపోయాం. ఇంకా వీడియోస్ తీసేంత ఓపిక అయితే మాకు లేదనమాట. బికాజ్ ఎందుకంటే అంతగా ఎండగాల్సింది అక్కడ. ఒక పక్క హీటు, ఇంకో పక్క ఏమో ఫుల్గా తినేసాం ఒకటి లంచ్లో కూడా. సో దానివల్ల ఇంకా వీడియోస్ అయితే మేము పెద్దగా తీయలేదు. అండ్ యాక్చువల్లీ ఇది అమరావతి టెంపుల్తో ఎండ్ అయిపోతుంది ఈ వ్లాగ్. అండ్ నైట్ లైఫ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. నైట్ లైఫ్ వీడియో రేపు వస్తుంది, సో దాన్ని చూసి మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ లైఫ్ అంటే సూపర్ ఫ్రెండ్స్ విజయవాడలో మాత్రం. అండ్ ఇదిగోండి వచ్చాం ఒక ప్లేస్కి. ఆ ప్లేస్ ఏంటో తెలుసా? అసెంబ్లీ అండి, సెక్రటరేట్ ఇదే. ఈ బిల్డింగ్ అంతా అండి సెక్రటరేట్ అండ్ అసెంబ్లీ రెండు కలిసి ఒక దగ్గర ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ లోపలికి. అండ్ ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది, అది వేరే రూట్లో ఉందండి. ఆ రూట్ మీకు కూడా చూపిస్తాను. ఇంకొంచెం ముందుకెళ్తే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్తే మనకి సెక్రటరేట్లకి లోపలికి వెళ్ళే దారి ఉంటుందండి. అక్కడ చెకింగ్, ఇంకా మన ఐడి కార్డ్ అని చూపించాలి, అప్పుడే పంపిస్తారు. లేదా పర్మిషన్ లెటర్ని చూపించాలి, లేకపోతే మాత్రం మనం లోపలికి వెళ్ళాం. మాకైతే అక్కడికి వెళ్ళిన స్టార్టింగ్లో అక్కడ మనుషులు ఉన్నారు, ఇక్కడ అసలు ఎవరైనా జనాలు కనిపించలేదండి, అసలు మనుషులే కనిపించలేము మాకు అసలు. కానీ మేము ఎప్పుడైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళామో అక్కడ చాలామంది జనాలు కనిపించారు. అండ్ ఇక్కడ ఏసీ బస్ స్టాప్ కూడా కనిపించిందండి. ఇప్పుడేమో ఇంకా అలా తిరిగాం ఏసీ బస్ స్టాప్ అన్నీ చూసుకుంటూ, చెట్లు ఆ మొక్కలు చూసుకుంటూ అలా ముందుకెళ్ళాం ఫ్రెండ్స్. అలా ముందుకెళ్తే మనకు కనిపించింది 2 వీలర్ పార్కింగ్ అండ్ బస్సులు కనిపించాయి.
అదిగోండి ఏసీ బస్ స్టాప్ చెప్పాను కదా అదే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మనం అలా ముందుకు వెళ్తే మనం పర్మిషన్ ఆర్డర్ కానీ ఐడి కార్డ్ కానీ ఏమైనా చెప్పేసి వాళ్ళు పంపిస్తారు. కానీ మా దగ్గర ఏం లేవు కదా, అందుకే అలా పార్కింగ్లోకి వెళ్ళిపోతున్నాం. ద్విచక్ర వాహనం నిలుపు స్థలం పార్కింగ్. సో పార్కింగ్లోకి వెళ్ళి అలా ఆపి ఏం చేయాలని ఆలోచించి వచ్చేపు. సో ఏం చేయాలి తెలియక ఇంకా అమరావతి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది అమరావతి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. కొండలు చూసారు అలా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే వైకుంఠపురం దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. నాకు వెంటనే అలా వైకుంఠపురం సాంగ్ గుర్తించేసి చేశాను అలా వైకుంఠపురం షార్ట్ వీడియో. మీరు చూసే ఉంటారు, అది చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా మేము అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. అండ్ రోడ్ అయితే చాలా చాలా అడ్వెంచరస్గా ఉంది. బికాస్ చిన్న రోడ్డు, పక్కనంతా పంటలు, చెట్లు, అటు నుంచి పెద్ద పెద్ద లారీలు ఒక్కొక్కసారి దమ్జమ్మని వచ్చేస్తున్నాయి. సో దానివల్ల మేము చాలా అంటే చాలా బాగా చేసాం. నెక్స్ట్ మేము చూడాల్సింది అమరావతి ఫ్రెండ్స్. సో వైకుంఠపురం దగ్గరలోకి వచ్చేసాం. సో వైకుంఠపురం దాటిన తర్వాత మనం వచ్చేస్తాం ఎక్కడికంటే అమరావతికి. ఇదిగోండి ఫ్రెండ్స్, అమరావతి ఎంట్రన్స్ ఇది. అండ్ మనం ఎలా ముందుకు వెళ్ళిపోతే అమరావతి టెంపుల్కి వెళ్ళిపోతాం. అమరలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంది అక్కడ. కానీ ఎండ వల్ల మా కాళ్ళు చేతులు కాలే, కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్. అది కూడా మనకు ముందుగా కనబడుతుంది కదా టెంపుల్, అదే టెంపుల్. కొంచెం అలా 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 ముందుకు వెళ్ళిపోతున్నాం టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్ బ్లాగ్ కూడా నేను మళ్ళీ చేస్తాను, బికాజ్ నాకు ఈ ట్రావెల్ బ్లాగ్లో యాడ్ చేయడం ఇష్టం లేదు. అందుకని చెప్పేసి నార్మల్గా వెళ్ళామని చూపిస్తున్నాను అంతే. కానీ టెంపుల్ బ్లాగ్ మొత్తం డీటెయిల్స్ తీసుకొని మీకు మళ్ళీ బ్లాగ్ చేస్తాను. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఆ టెంపుల్ గురించి. అండ్ మేము ఆ టెంపుల్లో తీసుకున్న కొన్ని సెల్ఫీ వీడియోస్ అండి ఇవి. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర, టెంపుల్ ఎంట్రన్స్ వద్దని చెప్తున్నా. అండ్ టెంపుల్ లోపల అండి ఇది. అండ్ ఇంకా మాకు అర్థమైంది. సో ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇది ఎప్పుడంటే గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు అండి. ఇది ఎక్స్ప్రెస్ హైవే చాలా అంటే చాలా బాగుంది. మనం 140 వెళ్ళినా కూడా మనం అవ్వడా అప్పుడు, కానీ నన్ను స్పీడ్ వెళ్తే పోలీసులు మాత్రం ఆపుతారు. కానీ జర్నీ అయితే మనకు తెలియదు అనమాట. రూట్లో అంత వెళ్ళినా 30 కిలోమీటర్స్ 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అంటే అర్థం చేసుకోండి ఆ రూట్ ఎంత బాగుంటుందో. అండ్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి నేను తీసుకున్న ఫొటోస్ ఇవే. పెద్దగా ఫొటోస్ ఏం తీసుకెళ్ళండి, ఒక 3 తీసుకున్నాం అంతే. తీసుకున్నాం కానీ అంటే పెట్టేందులో లేవన్నమాట. అవి మొహాలు మాడిపోయాయి ఎండ వల్ల. సో ఫైనలీ దీస్ ఆర్ మై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, Twitter and YouTube links. Hope you subscribe, like me and follow me on Instagram and Twitter. Thank you friends, thank you for your support.